స్పానిష్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ ఇలా ఉప్పు కారం వేసి, ఉప్పు కారం మసాలా వేసి ఇలా ఇప్పుడు ఈ 4 eggsని బీట్ చేయాలా. అండ్ ఇప్పుడు కడాయి వేడి చేస్తున్నాము. కడాయిలో ఆయిల్ పోసుకుందాము. 4 tablespoons ఆఫ్ ఆయిల్. ఓకే, అండ్ 2 sides కుక్ అయింది ఇప్పుడు. అండ్ ఆమ్లెట్ వచ్చేసి రెడీ అయిపోయింది. విల్ టేస్ట్ ఇట్. సో ఇక్కడ చూడవచ్చు రెసిపీ. ఇంకా కొంచెం వేడిగా ఉంది. స్పానిష్ ఆమ్లెట్ చాలా ఇష్టం. ఇది రాకి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ షెరీ లైఫ్ స్టైల్. ఇవాళ స్పానిష్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్దాం. సో స్పానిష్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 ఆనియను, తర్వాత 2 టొమాటో అండ్ కొత్తిమీర. ఓకే, తర్వాత కొరియాండర్ లీవ్స్, తర్వాత ఒక 4 eggs. సో ఫస్ట్ ఇలా ఉప్పు కారం వేసి, ఉప్పు కారం మసాలా వేసి ఇలా నీట్గా కట్ చేసి చేసుకోవాలా. తర్వాత ఈ ఎగ్స్ దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఆమ్లెట్ చేయడానికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఈ 4 eggsని బీట్ చేయాలా. ఇలా నీట్గా అన్నీ కలిసేలాగా బీట్ చేయాలి. అండ్ దీంట్లో స్పానిష్ ఆమ్లెట్లో మనము ఆలు కూడా యూజ్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఆలు ఉన్నా కూడా అది కొంత మనం యూజ్ చేయట్లేదు ఆలు. ఓకే, సో ఆలు అయితే ఒకవేళ కడాయిలో ఫ్రై చేసిన తర్వాత ఇది వేసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ ఆలు లేకపోతే ఇది డైరెక్ట్ ఇట్లా మిక్స్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఇది ఒక ప్రాసెస్, అదొక ప్రాసెస్. ఓకే, అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఆలు అయితే ఫస్ట్ మనం ఆయిల్ పోసి దాంట్లో ఆలు ఫ్రై చేసి తర్వాత అట్లా ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. ఇది కూడా స్పాంజీగా వస్తుంది, అది కూడా స్పాంజీగా వస్తుంది. సో దానికి ఆయిల్ ఎంత పోస్తారో దీనికి కూడా అంతే ఆయిల్ పోయాలి. సో ఇట్లా ఫ్లఫీగా రావడం కోసం ఇంకా ఎక్కువ బీట్ చేయాలి. మన దగ్గర బీటర్ ఉంటే ఇంకా ఫ్లఫీగా వస్తుంది. సో టొమాటో ఫ్లేవరు అండ్ ఆనియన్ ఫ్లేవరు, తర్వాత టొమాటో ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్ రెండు మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా తెలుస్తుంటుంది. సో ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మనము నైట్ డిన్నర్ కూడా తీసుకోవచ్చు. 4 eggs తీసుకుంటే సరిపోతుంది. మంచి ప్రోటీన్ కంటెంట్ ఫుడ్. సో డైట్ చేసే వాళ్ళకి బెస్ట్ రెసిపీ. ఈజీ టు కుక్. రైస్ పెట్టుకుని ఓపిక లేకపోతే మనకి దిస్ ఈజ్ ద బెస్ట్ రెసిపీ. సో విల్ గో ఫర్ కుకింగ్. ఓకే, అండ్ ఇప్పుడు కడాయి వేడి చేస్తున్నాము. కడాయిలో ఆయిల్ పోసుకుందాము. 4 tablespoons ఆఫ్ ఆయిల్. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, అండ్ చూడవచ్చు మీరు ఆయిల్ కూడా ఫ్రై అయింది. సో పొగలు వస్తున్నాయి నీట్గా. సో ఇప్పుడు ఈ స్పానిష్ ఆమ్లెట్ రెసిపీ దీన్ని కలుపుకున్న ఎగ్స్ని దీంట్లో వేసేద్దాం. ఓకే, సో
చాలా సింపుల్ ప్రోడక్ట్ అనమాట, రెసిపీ. సో ఈజీ టు కుక్. సో ఇలా వన్ సైడ్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ వేసుకోవాలి. ఇట్లా ఈవర్గా స్ప్రెడ్ చేద్దాము. సో ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి ఇది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కొంచెం ఆయిల్ ఉంటే దీనిపైన కూడా వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఈ మధ్యలో ఉన్న మిశ్రమాన్ని సైడ్కి వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇట్లా ఇలా చేయాలి. ఇంకా కూడా ఉంది కదా. ఇట్లా ఫ్లఫీగా వస్తుంది అలా చేస్తే. ఈ మిడిల్లో ఉన్న పోర్షన్ అనేది సైడ్కి లాగాలి, ఈ సైడ్లో ఉన్న పోర్షన్ మధ్యలో లాగాలి. అండ్ 2 సైడ్స్ కుక్ అయింది. ఇప్పుడు రెడీ టు ఈట్. అయిపోయింది రెసిపీ. 2 సైడ్స్ కుకింగ్ అయిపోయింది. సో నైస్ వెజ్జెస్ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది చాలా. వెజ్జెస్ టేస్ట్తో పాటు ఆమ్లెట్ కాబట్టి బాగుంటుంది. అండ్ ఆమ్లెట్ వచ్చేసి రెడీ అయిపోయింది. విల్ టేస్ట్ ఇట్. సో ఇక చూడవచ్చు రెసిపీ. ఇంకా కొంచెం నీట్గా చేస్తే ఇంకా మొత్తం ఒక సింగిల్గా వస్తుంది, అదర్వైజ్ ఇట్లా పీసెస్ వస్తుంది. ఓకే. సో కడాయి అనేది నాన్ స్టిక్ కాదు మనం చేసేది. నాన్ స్టిక్లో అయితే సింగిల్గా వస్తుంది. ఓకే. అండ్ విల్ టేస్ట్ స్పానిష్ ఆమ్లెట్. కొంచెం వేడిగా ఉంది. నైస్ టేస్ట్. అండ్ రైస్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది డైలీ 2 టైమ్స్ తీసుకోవచ్చు. రైస్ బదులు యూ కెన్ టేక్ స్పానిష్ ఆమ్లెట్. సో వెయిట్ రిడక్షన్ కూడా బెస్ట్ రెసిపీ. ఓకే. సో ఈ వీడియో నచ్చిందని కూడా నచ్చితే సబ్స్క్రైబ్. స్పానిష్ ఆమ్లెట్ చాలా ఇష్టం. ఇది రాగి అయ్. సో బాగానే తింటుంది తగ్గి స్పానిష్ ఆమ్లెట్.